నెక్స్ట్ సక్సెస్ స్టోరీని షేర్ చేసుకోవడానికి స్టోరీ నెక్స్ట్ దీంతో ఒక ఉమెన్, చాలా మంది ఉమెన్స్ ఈరోజు మ్యారీడ్ ఉమెన్స్ కి ఉండే ఛాలెంజ్ ఏముంది అని అంటే, వాళ్ళు డిగ్రీ చేశారు, ఎంబీఏ చదివారు, ఇంజనీరింగ్ చదివారు, ఇంజనీరింగ్ చదివిన తర్వాత మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వచ్చారు, పిల్లల్ని చూసుకోవాలి, సిటీస్కి వచ్చారు, పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి, ఫ్యామిలీని బాధ్యతలు నెరవేర్చుకోవాలి. ఇవన్నీ పోగా మిగిలేది ఒక హార్డ్లీ 2 hours మిగులుతుంది. ఆ 2 hours ఉపయోగించుకొని వాళ్ళు తమ సొంత కాళ్ళ మీద ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎలా డెవలప్ అవ్వచ్చు అనే దాన్ని షేర్ చేసుకోవడానికి వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎక్స్పర్ట్ న్యూట్రిషన్ మాస్టర్ చాలా మంది ఉమెన్స్ కి హెల్ప్ చేస్తున్నారు. పిసిఓడి, పిసిఓఎస్, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ, ఓవర్ వెయిట్, ఇటువంటి ఉమెన్ ఛాలెంజెస్ అన్నిటికీ కూడా మేడం చాలా మంచి రిజల్ట్స్ ని తెచ్చారు. అటువంటి మేడం ని ఇన్వైట్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ నమ్మదర్ దే ఆర్ మై ఫ్రమ్ చాలా మేడం ని ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మేడం. స్టోరీ అంటే యాక్చువల్ గా చాలా మంది మంచి చదువుకుంటున్నారు కానీ ఖాళీగా ఉండి ఇంట్లో ఉండిపోతున్నారు. నిజంగా జాబ్ లేకపోయినా లేకపోతే ఏ వర్క్ లేకపోతే ఉమెన్ కి విలువ అనేది లేదనేది నాకు తెలిసిపోయింది. నేను మ్యారేజ్ ముందు జాబ్ చేశాను. ఎందుకంటే అక్కడ ఇచ్చిన 10,000 ఇచ్చారు. హైదరాబాద్ లో చేశారు. 10,000 కోసం ఎంత కష్టపడాలి పొద్దున్న వెళ్తే ఈవినింగ్ 6:30, 7 అయ్యేది. 1 year చేశాను. 1 year లో సివియర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆ దెబ్బకి మ్యారేజ్ ఒక 2-3 months కే సెట్ అయిపోయింది. సెట్ అయిన తర్వాత నేను ఫిక్స్ అయ్యాను, జన్మలో జాబ్ చేయకూడదు అనేది. ఎందుకంటే అక్కడ 1 year స్ట్రగుల్ అయ్యాను కదా, ఆ 10,000 కోసం ఇంత కష్టపడాలి అనే ఉద్దేశంతో, మ్యారేజ్ అయితే ఇంకా పిల్లలు పుడతారు, భర్తను చక్కగా చూసుకోలేని ఉద్దేశంతో మ్యారేజ్ అయిన తర్వాత నేను మా అత్త వాళ్ళు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారంటే, అంటే జాబ్ ఉంది కదా, ఆల్రెడీ జాబ్ చేసింది కదా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా జాబ్ చేస్తుంది, మీ ఇద్దరు శాలరీ అయితే సరిపోతుంది అనుకున్నారు మా అత్త. కానీ నాకు నా మనసులో అనిపించింది, మా అత్త నువ్వు జాబ్ చేస్తావు కదా మ్యారేజ్ అయిన తర్వాత అని అడిగింది. నేనైతే చేస్తాను అత్త అని చెప్పి ఆ టైంలో. కానీ నాకు లోపల ఏముంది, జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చెప్పాను మా హస్బెండ్ కి, అంటే నేను ఇట్లా నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఎక్కువ దేవునిలోనే గడపాలి, దేవునితోనే ఎక్కువ సమయం గడపాలని ఆశ ఉండేది అనమాట. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు కాబట్టి మనకు ఎక్కువ ప్రేయర్ చేసుకోవడం కష్టం అయితే ఉద్దేశంతో అలా చెప్పాను. ఈయన ఏ రోజు ఎప్పుడు అనలేదు, ఓకే నీ ఇష్ట ప్రకారమే కానీలే అని చెప్పాడు అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా అత్త వాళ్ళు అడిగేవాళ్ళు, ఏదైనా ప్రిపేర్ అవ్వు, ఏదైనా కోచింగ్కి వెళ్ళు అనేవారు అని చెప్పేది అనమాట. నాకు మా అత్త కోరు వస్తే భయం, ఎప్పుడు జాబ్ గురించి అడిగేది అనమాట. ఆ ఉద్దేశంతో ఫోన్ మాట్లాడాలంటే చాలా భయం వేసేది. అలా నడిచిపోయింది. 1 year 2 years తర్వాత పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం. కనీసం జాబ్ లేదు కదా, కనీసం పిల్లల్లో పుడితే, జాబ్ లేకపోయినా వాళ్ళ పట్టించుకోవాలనుకుంటే పిల్లలు లేట్ అవుతున్నారు. 7 years అయింది మ్యారేజ్ అయ్యి. 7 years కూడా పిల్లలు పుట్టలేదు అనమాట. మొత్తం దేవుని మీద డిపెండ్ అయి ఉన్నాం. అప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉందని నాకు తెలియలేదు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వచ్చేవి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. అయినా కానీ మొత్తం దేవుని మీదే బాగా ప్రార్థనలో గడపడం అలా చేసేదాన్ని. తర్వాత దేవుని మహాకృప వల్ల 7 years కి నాకు పాప కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత కొంచెం న్యాచురల్ గానే ఫుడ్ చేంజ్ చేసుకోవడం ద్వారా దేవుని హెల్ప్ వల్ల నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. చక్కటి పాపను ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా అప్పుడు పాప పుట్టిన తర్వాతనే ఈ బిజినెస్ లోకి రావడం స్టార్ట్ చేశాము. అప్పుడు ప్రోడక్ట్స్ పాప పుట్టిన తర్వాతనే ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. ప్రోడక్ట్స్ చాలా చాలా ఎక్సలెంట్ గా అనిపించాయి నాకు. ఎందుకంటే నాకు టీత్ ప్రాబ్లం ఉండేది,
ఫీడింగ్ లో అప్పుడు కొంచెం ఫీడింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఫాలో అయినారు. అటువంటి సమయంలో చాలా ఎక్సలెంట్ గా నాకు ప్రోడక్ట్స్ అనేవి చాలా హెల్ప్ చేశాయి అనమాట. ఆ విధంగా ప్రోడక్ట్ వాడిన తర్వాత మా హస్బెండ్ ఈయన పొద్దున 12 వరకు కాజావల్ సార్ తో రోజు మాట్లాడేవాడు. నేను ఇబ్బంది పడుతుంటే అలా ఎవరు చూసుకునే వాళ్ళు లేరు ఇంటి దగ్గర. అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయారు అనమాట. ఈయనేమో 12 గంటల వరకు కాజావల్ సార్ తో మాట్లాడము అలా చేస్తుండే. ఎందుకండి ఈ బిజినెస్ మీకు 1 lakh వరకు శాలరీ వస్తుంది కదా, ఎందుకంత కష్టపడుతున్నారు, ఈ జాబ్ ఈ బిజినెస్ ఎందుకు, మనం ప్రారంభంలో డిస్టర్బ్ అయిపోతామని చెప్పారు. అయినా కానీ వినలేదు. సరేలే అనుకున్నాను. తర్వాత తర్వాత నాకు ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగా ఇది చేయడము ఇది ఖచ్చితంగా మనకు కావాల్సిందే. ఉమెన్స్ కి అయితే చాలా అవసరం ఇది అనిపించింది. ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మంచిగా అది మేము ఫస్ట్ 3% ఫింగరింగ్ చేయం, మళ్ళీ 6%. 3 months లోనే మేము బిఎఫ్ఐ ఇవ్వడం జరిగింది అనమాట. సేమ్ ఇది ఈ విధంగా విజయవాడలో ఇప్పుడు ఎలా తిరుగుతున్నాడో ఆ విధంగా రోజు నేను మాత్రం ఇంట్లోనే ఉండేది, ఎందుకంటే డెలివరీ అయిందాను కాబట్టి. కానీ రోజు వెళ్ళి 12 గంటలకు వచ్చేవాడు రాత్రి. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, పాప లేదు. అయినా కానీ ఏం అనుకోలేదు. 12 గంటలకు వచ్చి ఆ విధంగా రోజు అలా వచ్చి వెళ్ళిపోయేవాడు. తర్వాత 3 months కే బిఎఫ్ఐ అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు 10,000 దాకా మనీ వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో కూర్చొని మనకు 10,000 ఆ మనీ అంతా నాకే ఇచ్చేసాడు అనమాట. మొబైల్ ఇచ్చాడు స్టార్టింగ్ లో. అంతవరకు నాకు మొబైల్ అనేది లేకుండే, చిన్న కూడా లేదు ఫోను. ఆ తర్వాత మొబైల్ ఇచ్చాడు. మీద మనీ ప్రతి నెల నాకు మనీ వచ్చేవి అనమాట. ఒక శాలరీ లాగా కాకపోయినా కానీ కనీసం 10,000 కాకపోయినా 5,000, 7,000, 8,000 అట్లా రిపీట్ గా వచ్చేవి అనమాట. ఆ మనీతో చాలా హ్యాపీ అనిపించేది. పాపకు కావాల్సిన డ్రెస్సెస్, ఇంటికి కావాల్సిన ఏవైనా కానీ తీసుకునేదాన్ని. ఒకప్పుడైతే ఈ ఆపర్చునిటీలోకి రానప్పుడు ప్రతి ఒక్కటి భర్తని అడగాల్సి వచ్చేది కదా. ఏది అడగాలన్నా కానీ, చిన్న వస్తువు కొనాలన్నా కానీ మనీ కావాలని అడగాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిగా అనిపించేది. కొన్నిసార్లు ఎక్కడన్నా లేదు అంటే అంత ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఆ టైంలో ఇప్పుడు నాకు నా అకౌంట్ లోకి మనీ అనేది రావడం వల్ల చాలా హ్యాపీగా ఆయన అడగక ముందే మనం ఏం కావాల్సినవి అవి తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఆ విధంగా బిజినెస్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా లేడీస్ ని సపోర్ట్ చేయడము, ఎంతో మంది హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా నేను ఏదో మనీ వస్తున్నాయో ఉద్దేశంతో కాకపోయినా కానీ చాలా మందికి మనం హెల్ప్ చేస్తున్నాము. ఇప్పుడు హెల్త్ పరంగా చాలా సమస్యలు చేత బాధపడుతున్నారు. పీసీఓడి, నేను 7 years వరకు పిల్లలు లేక బాధపడ్డాను కదా. అలాంటి వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే దీంట్లో తప్పేం లేదు, ఇది మంచి ఆపర్చునిటీ అనేసి మా ఫ్రెండ్స్ కి నాకు ఫస్ట్ బిజినెస్ లోకి రాకముందు ఒక నెంబరే ఉంది నా ఫోన్ లో, ఎందుకంటే ఫోనే లేదు కదా. ఫోనే లేదన్నప్పుడు ఒక నెంబర్ కూడా లేదు. అటువంటిది ఇప్పుడు 700 కాంటాక్ట్స్ నా మొబైల్లో ఉన్నాయన్నమాట. నాకు అనిపించింది నా దగ్గర ఒక కాంటాక్ట్ కూడా లేదు కదండి, మరి ఎలా బిజినెస్ చేయగలుగుతాను, బయటికి వెళ్ళలేను, ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు కదా, మరి ఎలా చేయాలంటే ఏం కాదు వస్తాయిలే కాంటాక్ట్స్. ఒక నెంబర్ మా ఫ్రెండ్ నెంబర్ దొరికింది. ఆ విధంగా 10th class గ్రూప్లలో, ఇంటర్మీడియట్ గ్రూప్లలో, డిగ్రీ గ్రూప్, ఎంబీఏ గ్రూప్లలో అన్నింటినీ యాడ్ అయిపోయారు. ఆ విధంగా ఆ విధంగా యాడ్ అవ్వడం ద్వారా నాకు 700 మెంబర్స్ కాంటాక్ట్ లిస్ట్ వచ్చింది అనమాట. ఆ విధంగా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఇది చాలా బాగా